ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశి నుండి సప్తమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారము భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత ముఖ్యమైనటువంటి విషయం కావచ్చు, ఎంత చిన్న విషయం కావచ్చు, కాస్తంత ఓర్పుతో సహనంతో మాట్లాడి పరిష్కారం చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. ఆ చిన్న పోహే కదా, చిన్న మాటే కదా, ఏదో నోరు జారింది, ఏదో ఆలోచనలలో ఉన్నాను, ఈ రకమైనటువంటి వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టుకొని కొత్త రకంగా వ్యవసాయాన్ని ప్రారంభించాలి అన్న దిశలో ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. వ్యవసాయ తత్సమ్మతితమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్లు నడుపుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. వీటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. చోర భయం పొంచి ఉంది. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా ప్రయోజనాలను, మంచి పేరుని సంపాదించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. సొంత ఇష్టంతో ప్రేమ వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇంట్లో వాళ్ళ అంగీకారం అంతగా ఉండకపోవచ్చు. కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం లేదా ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో మంచి మార్పులను అందుకోగలుగుతారు. స్వయం కృషితో కొన్ని నూతన ఉద్యోగాలను, అవకాశాలను సంపాదించుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన, పసుపుతో అర్చన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొడితో ధూపం వేయండి.